నమస్కారం న్యూస్ కి స్వాగతం. వైసీపీ ఒక క్రిమినల్ పార్టీ అని రౌడీయిజాన్ని నమ్ముకొని రాజకీయాలు చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సూచించిన సీఎం గాదే సాయికృష్ణ ఘటనను రాజకీయాలకు వాడుకుంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక కులానికి పరిమితం చేసేలా వైసీపీ కుట్రపూరిత ప్రచారం చేస్తుందని ఆరోపించారు. మంత్రులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ క్రిమినల్ పార్టీగా రౌడీయిజాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేస్తుందని అన్నారు. గతంలో అమరావతిని వ్యతిరేకించి 3 రాజధానుల పేరుతో మావిగన్ ప్రస్తావన తీసుకొచ్చిన జగన్ ఇప్పుడు అమరావతి పరిరక్షణ సమితి పేరుతో కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని విమర్శించారు. ఈ ద్వంద్వ వైఖరిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మంత్రులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో ముంబైలో భేటీ అయ్యారు. తూర్పు కనుమల్లో పురుల సంరక్షణ, మహారాష్ట్ర నుంచి ఏపీకి 2 ఆడపురులు తరలింపు అంశాలపై ఇరువురు నేతలు కీలకంగా చర్చించారు. వన్యప్రాణి సంరక్షణతో మహారాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో కలిసి సమన్వయంతో పనిచేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ముంబైలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన అంశాలతో పాటు తూర్పు కనుమల్లో పురుల సంరక్షణపై ప్రధానంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లో ఆడపురుల సంఖ్య తగ్గిపోవడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి 2 ఆడపురులను అందించేందుకు అంగీకరించినందుకు దేవేంద్ర ఫడ్నవీస్ కు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం తూర్పు కనుమల్లో పురుల సంఖ్య పెరగడమే కాకుండా జన్యు వైవిధ్యాన్ని మెరుగుపరిచి స్థిరమైన పురుల ఆవాస వ్యవస్థ ఏర్పాటుకు దోహదపడుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కలిసి పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ ను సందర్శించారు. పాఠశాలల్లో ఆధునిక విద్యా బోధన, స్మార్ట్ మౌలిక వసతులు, డిజిటల్ విద్యా విధానాలను పరిశీలించిన కేంద్ర మంత్రి ఏపీలో విద్యారంగ అభివృద్ధికి మంత్రి లోకేష్ చేస్తున్న కృషిని అభినందించారు. భోగాపురంలోని పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విస్తృతంగా పర్యటించారు. జాదు పిటారా కిట్, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్, లీప్ డాష్బోర్డ్, స్మార్ట్ కిచెన్ ప్రాజెక్ట్, స్కిల్ ల్యాబ్, లైబ్రరీ, పిఏఎల్ ల్యాబ్ వంటి విద్యా కార్యక్రమాలను పరిశీలించారు. 9వ తరగతి విద్యార్థులతో నేరుగా మాట్లాడిన కేంద్ర మంత్రి వారి అభ్యాస విధానం, భాషా ప్రావీణ్యం, మధ్యాహ్న భోజనం, పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు రూపొందించిన పైథాన్ ఆధారిత హోంవర్క్ అప్లికేషన్, 3D ప్రింటింగ్ నమూనాలను ఆసక్తిగా వీక్షించారు. కూటమి ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లంల మాదిరిగా ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేస్తుందని వైసీపీ నేతలు మండిపడ్డారు. సుమారు 6,000 కోట్ల విలువైన ఆర్టీసీ భూములను కమిషన్ల కోసం సొంత వ్యక్తులకు, పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడలోని ఆర్టీసీ వర్క్షాప్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1,000 కోట్ల విలువైన ఆర్టీసీ భూములను కమిషన్ల కోసం పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. గతంలో వైసీపీ పోరాటం వల్లే లూలు మాల్ కి భూముల కేటాయింపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుందన్నారు. 50,000 మంది ఉద్యోగుల ప్రయోజనాలను విస్మరించి ఎవరిని సంప్రదించకుండానే ఈ స్థలాలను లీజుకు ఇవ్వడం విధ్వంసకర పరిపాలనకు నిదర్శనమన్నారు. ఈ కూటమి ప్రభుత్వం భూముల్ని ఏ విధంగా ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు పరం చేస్తుందని చెప్పడానికి ఈ యొక్క విద్యాధరపురంలో 1,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా పప్పు బేలాల్లాగా ప్రైవేటు వ్యక్తులకి కట్టపెట్టేసి దోచుకోవడం అనేది ఆనవాయితీగా అలవాటు అయిపోయింది. దానిలో భాగంగానే ఏది విజయవాడ పాత ఓల్డ్ బస్టాండ్ అని కూడా లూలు మాల్ అని చెప్పిన కంపెనీకి దారదత్తం చేద్దాం అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కోర్టులో పోరాటం చేస్తే వెన్నుదిరగడం జరిగింది. మళ్ళీ ఆ కన్ను కోట్ల విలువ చేసే ఈ స్థలం మీద పడింది. ఈ స్థలాన్ని ఏదో విధంగా దారదత్తం చేయాలి. ఇది దాదాపు ఇక్కడ గజం వచ్చేటప్పటికి 1,50,000 పైన ఉంటుంది. మినిమం ఒక్కొక్క గజం 1,50,000 పైన ఉంటుంది. అటువంటి కాస్ట్లీ స్థలాన్ని ఎప్పటి నుంచో ఇక్కడ ఆర్టీసీ బస్సులు ఇక్కడుండే ప్రాంతం వాళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా, ఈవెన్ ఎంప్లాయీస్ కావచ్చు, అందరికీ కూడా దగ్గరగా ఉండి ఇక్కడ ఆర్టీసీ బస్సులు పార్క్ చేసుకొని ఉదయమే టైం ప్రకారం బయటికి వెళ్ళే ఈ బస్సులన్నింటినీ కూడా వివిధ డిపోలకి పంపించేసి ఇక్కడ ఏదో ఎలక్ట్రికల్ బస్సులు పెడదామని చెప్పని ప్రైవేటు వ్యక్తులకి దానదత్తం చేసే విధంగా ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది అని చెప్పని మీ ద్వారా నేను తెలియపరచుకుంటాను. గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో కానివ్వండి, ప్రతి నగరంలో కానివ్వండి, ఖరీదైన
ప్రభుత్వ స్థలాలు కానివ్వండి, లేకపోతే ఆర్టీసీ స్థలాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టే విధంగా, అంటే ఎంత దిగజారిపోయిన రాజకీయాలంటే, నారా లోకేష్ గారు మాట్లాడుతూ 99 పైసలకే మీరు స్థలాలు ఇస్తున్నారు కదా అని అడిగితే, మేము ఇస్తాం, ఏం చేసుకుంటే అది చేసుకోండి అని చెప్పి, ఎకరా కాదు ఎంతైనా ఇచ్చేస్తాం, ఎంతైనా ఇస్తాం, మా ఇష్టం అని చెప్పి, ఏం చేసుకుంటే అది చేసుకోండి అని చెప్పని సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడే విధానం చూస్తుంటే ఇంతకన్నా నీచమైన రాజకీయం ఇంకోటి ఉంటుందని చెప్పి అడుగుతుంది. గతంలో విజయవాడ ప్రాంతంలో లూలు మాల్ కోసం ఖరీదైన స్థలం, ఏలూరు రోడ్లోనే అత్యంత ఖరీదైన స్థలం, ఆర్టీసీ డిపో స్థలాన్ని లూలు మాల్ కోసం కేటాయించడం జరిగింది. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, మా పార్టీ కానివ్వండి, దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవటం, మళ్ళీ ఈరోజు విద్యాధరపురంలోని ఖరీదైన స్థలం, 1000 కోట్లు ఖరీదయ్యే స్థలాన్ని ఈరోజు మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టే విధంగా ఈరోజు రైతులకు 2 లక్షల రుణాలను ఏకకాలంలో రద్దు చేయాలని, అన్నదాత సుఖీభవ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని 50,000కు పెంచాలని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, సిబిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, రైతు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్యలు డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోని రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రైతు రాయబారం కార్యక్రమం ధర్నా చౌక్ లో నిర్వహించారు. 28 జిల్లాల నుంచి రైతులు, కౌలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు నేతలు మాట్లాడుతూ రైతాంగ సమస్యల పట్ల ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారు. ప్రధానంగా రైతులకు 2 లక్షల రుణాలను ఏకకాలంలో రద్దు చేయాలని, అన్నదాత సుఖీభవ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని 50,000కు పెంచాలన్నారు. వ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం సీఎం క్యాంపు కార్యాలయానికి రైతుల రాయబారాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా 28 జిల్లాల నుంచి అన్ని రకాల రైతాంగం పెద్ద ఎత్తున విజయవాడ కేంద్రానికి తరలి వచ్చారు. ఈ సందర్భంగా రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులకు 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలను ఒక్కమారు రద్దు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ అనేటువంటి దాన్ని ఇస్తున్నారు. అది 20,000 రూపాయలు కూడా సక్రమంగా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే 10,000 కోట్ల పైచిలకు వారికి బకాయిలు ఉన్నటువంటి నేపథ్యంలో కనీసం 50,000కు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో రైతాంగానికి అన్ని రకాల వారికి పెన్షన్లు ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు రైతు ఆరుగాలం కష్టపడి జీవించేటువంటి, దేశానికి రాష్ట్రానికి తిండి పెట్టే రైతుకు మాత్రం 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలంటే ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. ఈ నేపథ్యంలో 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వివిధ రకాలైనటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేక చేతికొచ్చిన పంట అది అమ్ముకోవడానికి అవకాశం లేకుండా ఒకవైపున పొగాకు రైతులు, ఇంకొక వైపున మామిడి రైతులు, మరొక వైపున మొక్కజొన్న రైతులు కనీస ధర కూడా లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యల పాలవుతున్నటువంటి నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న రైతాంగానికి కూడా ఈ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగాన్ని అంతా కూడా దిక్కుదోచని పరిస్థితుల్లో ఇవాళ ఆత్మహత్యలకు నెడతా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో అన్ని రకాల పంటలు పండించిన రైతాంగం అంతా కూడా దివాళా తీసి ఆర్థికంగా అప్పుల పాలై ఇవాళ ప్రభుత్వం ఇచ్చే సహాయం కోసం ఎదురు ఇచ్చే పరిస్థితులు కల్పించారు. ఒకవైపు ఏమో సక్రమంగా వర్షాలు లేనందువల్ల వర్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరోవైపు వర్షం పడిన ప్రాంతాల్లో ఖరీఫ్ సాగు చేసుకోవడానికి ఎరువులు కావాలంటే కూడా ఇవాళ రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కౌలు రైతులకైతే ఎలాంటి సహకారం కూడా ప్రభుత్వం నుంచి అందడం లేదు. పైగా ఇవాళ మన ఇండో అమెరికన్ అగ్రిమెంట్ ఫలితంగా ఇవాళ పంటలు పండించే రైతులు, ప్రత్యేకించి పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలు పండించే రైతులందరూ కూడా ఇవాళ అతి తక్కువ రేట్లకు తాము పండించిన పంటలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మన రాష్ట్రంలో ఏనాడు చూడలేదు. అటు చిత్తూరు జిల్లాలో మామిడి పండించే రైతు మొదలుకొని ప్రకాశం జిల్లాలో పొగాకు పండించే రైతు, అదేవిధంగా రాజస్థాన్లోని కీల్వారాలో విచిత్రమైన దొంగతనం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాస్క్ ధరించిన ఓ దొంగ అర్ధరాత్రి మొబైల్ షాప్ లోకి చొరబడ్డాడు. సీసీటీవీ కెమెరాలో తన అసలు ముఖం కనిపించకుండా ఉండేందుకే ఈ మాస్క్ ను ఉపయోగించినట్లు భావిస్తున్నారు. దొంగ షాపు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి సుమారు 40 ఖరీదైన మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లాడు. ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డైన మాస్క్ కారణంగా అతడి గుర్తింపు కష్టంగా మారేది.
పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. హనుమాన్ జంక్షన్ లో దివంగత మూల్పూర్ వెంకటరత్నం సంస్మరణ సభ రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావు టీడీపీ పట్ల వెంకటరత్నం జీవితాంతం చూపిన నిబద్ధతను కొనియాడుతూ ప్రతి కార్యకర్త ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కృష్ణా జిల్లా రాజకీయాలను వారు భ్రష్టు పట్టించారని, జగన్ రాజకీయ పతనానికి వారే వైఖరి కారణమని ఆరోపించారు. ఇంకా అభివృద్ధి అంశంపై ఎక్కడైనా ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమని ఎర్లగడ్డ సవాల్ విసిరారు. తాను కుటిల రాజకీయాలు చేయనని, ప్రజల కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు. మంచితనాన్ని చేతగానితనంగా భావించొద్దు అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వాళ్ళందరూ వెళ్దామంటే ఆ చదువు చివరికి ముందే వచ్చి నన్ను ఇంట్లో తీసుకెళ్ళాను. నేను ఇంటింటికి వెళ్ళి ఈ వైసీపీ వెళ్ళాను, గొడవ పోయినా నేను ఆడేట్లో చెప్తున్నాను. మనం పెద్ద ఏదో చదువుతున్నా మాట్లాడుతూ మర్యాద కాదు బయటకు వచ్చి చెప్తాను. నేను అయినా చెప్పడం ఆంధ్రకేదు దాదాపు ఒక 45 నిమిషాలు మాట్లాడిన తర్వాత నేను పార్టీకే పనిచేస్తా, కానీ నువ్వు అక్కడెక్కడి నుంచి అక్కడికి ఎందుకు వచ్చావు బాబు ఏదో ఆయన చెప్పవలసిందో ఆయన చెప్పాడు అయింది. కానీ నేను ఏ రోజున ఆయన రాజకీయ వ్యతిరేకంగా నేను చూడలా. నేను లంగా రాజకీయాలు చేయను, రాత్రి పూట రాజకీయాలు జరపను, ఒకరితో ఒకరికి మాట్లాడాలి. తర్వాత కాలంలో కూడా అదే మున్సిపల్ గారిని తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత కూడా ఆయన వచ్చి కలిసారు. ఆయన ఎప్పుడు వచ్చి కలిసిన దాదాపు 5 సార్లు కలిసాడు అనుకుంటున్నా. నేను ఉన్నదే మారుతా, ఎవరో మెప్పు కోసం మారుతా, నా హిస్టరీలో ఉండదు. ఆయన ఎప్పుడు వచ్చిన కేజీ జీడిపప్పు పాఠం తెచ్చి ఫస్ట్ 2-3 బాగానే ఉన్నాయి కనుక ఆయనకి సంబంధాలు. తర్వాత 4వ వచ్చినప్పుడు ఇదే గ్రామంలో ఏదో ఫ్యాక్టరీ పెట్టుకుంటే వాళ్ళు తెలుగుదేశం అయితే అది ఆత్మను మున్సిపల్ గారు కొడితే మున్సిపల్ గారు చేయలేని వాళ్ళు నాకు పనిచేశారు. అందుకు నేను ఇండస్ట్రీ మంచి అంశం అనుకున్నా. మీకు చెప్పాలంటే సుస్పష్టంగా కూడా చెప్పగలను. ఇదే నియోజకవర్గంలో పెద్ద ఇండస్ట్రీస్ గా మాట్లాడే అతను భూమిని ఆక్రమించి ఇండస్ట్రీ పెట్టాడు. దాన్ని కేవలం ఇండస్ట్రీ వదిలేక దాన్ని నేలమట్టం చేసేవాడిని. దయచేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పినందుకు దయచేసి మన్నించండి. మీరు పనిచేశారు నాకు 80 నుంచి తెలుగుదేశం అని చెప్పి నా మొదలు ఇంటి రామారావుతో నేను ఫోటోలు చూపించి ఇన్ని చేసిన నీటి నేను చెప్పాల్సిన ఏజ్ నాకు లేదు. కానీ ఆయన అలిగాడు. సో మనుషుల లక్షణం నేనైనా వదులుతానండి. నేనేదో మా బాబాయ్నో మా మామయ్యో పర్యటిస్తే చేయకూడదు. అలిగి ఆయన ముఖ్యమంత్రి కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసినా అవలేదని చెప్పి మళ్ళీ ఒకసారి నా గురించి మున్సిపల్ గారు దయచేసి వదిలేది మీరు బంధువులే. కానీ నేను ఎటు మాట్లాడాలన్నా ఎదురు పార్టీకి పనిచేయండి. నేను ఒక పార్టీ ఒక పార్టీకి పనిచేయడం లేదు. నేను హనుమాన్ జంక్షన్ ఆంజనేయ గుళ్ళు కొట్టేస్తే బహిరంగ చర్చకైనా దేనికైనా. తాడేపల్లిలో సిపిఎం సీనియర్ నాయకురాలు, సామాజిక కార్యకర్త ఎర్లగడ్డ జోయాకు పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ఆమె పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కుమారుడు ఎర్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్ పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. తాడేపల్లిలో సిపిఎం సీనియర్ నాయకురాలు, సామాజిక కార్యకర్త, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నాయకురాలు ఎర్లగడ్డ జోయ అనారోగ్యంతో మృతి చెందగా మంగళవారం ఆమెకు పలువురు నేతలు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ఆమె పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె కుమారుడు ఎర్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్ ను పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. చరిత్రలో చిరస్థాయిగా నిలబడతారు. వాడు భావితరాలు కూడా ఆదర్శప్రాయంగా ఉంటారు. ఉండేటట్టు చూసుకోవడం మన కర్తవ్యం కూడా. అందులోనూ ఇప్పుడు తన గురించి తప్ప వేరే పక్క వాళ్ళ గురించి ఆలోచించని ఈ రోజుల్లో దీని ఆవశ్యకత, దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. అలాంటి తరం ఒకటి అంతరించిపోతారు. వాళ్ళు ధన్యజీవులు. మనం దాన్ని కొంతన్నా నిలపాలంటే దాన్ని తలుచుకోవడం, మన చేతనైనంత మన పక్కన సంబంధించిన ఏదైనా సమస్యలు వచ్చినా లేదా నేనున్నానని పక్కన నిలబడగలిగిన ఒక స్పృహ తెచ్చుకోవడం అనేది అందరికీ అవసరం. దాన్ని గుర్తు చేసుకోవడం అనేది ఇలాంటి సందర్భాలు జరుగుతుంది. అలా కాకుండా ఉన్నప్పుడు కూడా వీళ్ళ గురించి తలుచుకుంటే గారి కుటుంబంతో, ముఖ్యంగా ప్రసాద్ అన్న కుటుంబంతో మేము రాజకీయాల్లో మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మా వెన్నంటి ఉంది. జోయా గారికి మరి ముఖ్యంగా
మాకు ఆవిడకి టైం ఉన్నప్పుడల్లా సమాజం గురించి, సమాజంలోని అనేక అంశాల గురించి ఏ విధంగా మన దృక్పథం ఉండాలి, ఏ విధంగా సమాజాన్ని మనం చూడాలి, ఏ విధంగా సమాజం మన వైపు చూస్తుంది, ఒక మనిషి పుట్టిన తర్వాత ఏ విధంగా మన సమాజానికి ఉపయోగపడాలి, మనం ఎంచుకున్న రాజకీయం ఏ విధంగా సమాజానికి ఉపయోగపడాలనే విధానంగా సమాజం గురించి, ముఖ్యంగా అసమానతల గురించి ఆవిడ చెప్పే మాటలు ఎప్పటికీ కూడా నాకు స్ఫూర్తిదాయకం. పెద్దలు రామకృష్ణ రెడ్డి గారు అన్నట్టు రాజకీయాలు ఏ రాజకీయాలైనా సరే కానీ. మాజీ మంత్రి కొడాలి నానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. గుడివాడలో ఆయనపై నమోదైన కేసులో ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాసిక్యూషన్ పై ఏపీ హైకోర్టు స్టే విధించింది. అలాగే తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొడాలి నానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించారు. 2021 ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో రాష్ట్ర ఎన్నికల సంఘం కృష్ణా జిల్లా ఎస్పీకి నివేదిక పంపింది. ఈసీ ఆదేశాల మేరకు 2021 ఫిబ్రవరి 16న గుడివాడలో కొడాలి నానిపై కేసు నమోదైంది. తాజాగా ఆ కేసులో హైకోర్టు స్టే విధిస్తూ నానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగుతుందని వైకాపా నేతలు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, వెనకబడిన వర్గాలపై అమానుష దాడులు, వేధింపులు పెరిగిపోయాయని మండిపడ్డారు. మంగళవారం గాంధీనగర్ లో ప్రముఖ హోటల్లో వైసీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాన రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వైసీపీ పార్టీ సీనియర్ నేతలు, మేధావులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిని, భద్రతల పరిస్థితి, పోలీసుల తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ వంటి జిల్లాల్లో అధికార పార్టీ నేతలు దళితుల భూములు లాక్కోవడమే కాకుండా బాధితులపై దాడులకు తెగబడుతున్న పోలీసులు కేసు నమోదు చేయడం లేదన్నారు. బాపట్ల జిల్లాలో భూమి కోల్పోయిన ఓ దళితుడు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఓట్లు వేసిన వాళ్ళ కోసమే చూస్తాను, వేయిన వాళ్ళకి మీరేం పని చేయొద్దని చెప్తున్నారని అంటే ఏ రకంగా అతను అడ్మినిస్ట్రేటర్ అనుకోవాలి, ఏ రకంగా అతను విజనరీ అనుకోవాలి? ఇతను ఒక విజనరీ అని నాకు ఓట్లు వేసిన వాళ్ళకి మాత్రమే చేయండి, మిగిలిన వాళ్ళకి చేయొద్దు అన్నాడంటే ఇది ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్. కాబట్టి వీఆర్ డిమాండింగ్ ది పోలీస్, మీరు విచక్షణ రహితంగా ప్రవర్తించకూడదు, మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకుని మనుషుల్ని చంపకూడదు, మీకు అలాంటి అధికారం లేదు. మీ యొక్క కోడ్ ఆఫ్ కాండక్ట్ పోలీస్ యాక్ట్ 2007 అలాగే ప్రకాష్ సింగ్ కేసులో సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీరు మీ పరిధిలో పని చేయాలి, మీకు ఇమ్యూనిటీ ఉంటుంది, అటానమీ ఉంటుంది, ప్రొవైడెడ్ మీరు నిష్పక్షపాతంగా పనిచేసినప్పుడు సామాన్యుడిని, అధికారంలో ఉన్న వాళ్ళని ఇద్దరిని సమానంగా చూడమని. ఎక్స్ప్రెషన్ రైట్ టు మూవ్మెంట్. కానీ ఈ ప్రభుత్వంలో ఏమైపోయినాయి? వచ్చిన వాళ్ళు మాజీ మంత్రులు, వయసు రీత్యా పెద్దవాళ్ళు, నాటి రోడ్డు మీద మీరు కోడిగుడ్లు వేపిస్తూ పెద్ద పెద్ద బండరాళ్ళు కార్లు పగలగొడుతూ విజువల్స్ ఉన్నా సరే వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఇంకా మీరు మాట్లాడుతున్న ధోరణి చూస్తుంటే మీ కల్లా రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాదు, రాజారెడ్డి గారి మనవడే కరెక్ట్. మీకు అతనే కరెక్ట్. 2029లో మీరు రాజారెడ్డి గారి మనవడిని చూస్తారు. ఏది విత్తితే అదే పదింతలై మొలిసిద్ది. పానుగంటి చేతనపై రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని వైసీపీ జిల్లా విద్యార్థి విభాగ నాయకులు వినోద్ కుమార్, భాను ప్రకాష్ ఆరోపించారు. ఈ సందర్భంగా జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు వినోద్ కుమార్ మాట్లాడారు. గత 3 రోజుల క్రితం పెనుమాకలో వైసీపీ నాయకులపై జరిగిన దాడిని ఖండించారు. పెనుమాకలో తమ నాయకులపై టీడీపీ నాయకులు దాడి చేస్తే కొన్ని ఛానల్స్ లో వైసీపీ నాయకులు దాడి చేశారని ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. అక్కడ జరిగిన సంఘటనలు అన్ని మీడియాలలో ప్రచారం అయ్యాయని, ఎవరిపై ఎవరు దాడి చేశారో ప్రజలందరూ చూశారని తెలిపారు. పానుగంటి చైతన్య కూటమి ఆగడాలను ఎండగడుతున్నారని, అతన్ని కనిపించకుండా చెయ్యాలన్నది టీడీపీ ఆలోచన అని అన్నారు. గత 3 రోజుల క్రితం ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిలో పెనుమాకలో ఒక పెద్ద విడ్డూరం ఒకటి జరిగింది. అది ఎంత పెద్ద విడ్డూరం అంటే ఇదే ఆ విడ్డూరం. పక్కా కుట్రే. ఎస్, వీళ్ళు రాసింది పక్కా కుట్ర, అది కరెక్టే. వీళ్ళు రాసింది ఏ విషయంలో అంటే ఇక్కడ తలకాయలు మార్చాల్సింది. మాజీ మంత్రుల పేర్లు, మాజీ మంత్రుల ఫోటోలు, మా ఎమ్మెల్సీల ఫోటోలు, మా రాష్ట్ర విద్యార్థి విభాగ అధ్యక్షుడు ఫోటో పెట్టారు. పెట్టాల్సింది మా వైఎస్ఆర్సీపీ వాళ్ళే కాదు, టీడీపీ గోండాల ఫోటోలు పెట్టి పక్కా కుట్రను రాయాలి. ఏ విషయంలో పక్కా కుట్ర? పెనుమాకలో రైతులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన
రైతు కమిటీ ఏదైతే ఉందో వాళ్ళ పిలుపు మేరకు, పెనుమాకకు సంబంధించిన రైతుల పిలుపు మేరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో అడిగి తెలుసుకుందామని వెళ్ళే భాగంలో దాడిలో వెంబడించి, దాడి కాచి, దారిలో ఆపి, కోడిగుడ్లతో, రాళ్లతో, స్టిక్కులతో అడ్డాలు పగలగొడతాలు అన్నీ చేసింది ఎవరు? వైఎస్ఆర్సీపీ వల్ల. ఆడ కనపడుతున్న టీడీపీ వల్ల. అక్కడున్న పోలీస్ యంత్రాంగం అడిగితే చెప్తారుగా నిజం మీకు. మీడియా అంటే ఏంది? ఫోర్త్ పిల్లర్. మీరు జనాలకి తెలియజేస్తుంది ఏంది? ఒక అబద్ధాన్ని నిజం 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 పదే పనిగా రుద్ది ఈ మీడియా ఎవడన్నా చూస్తారా ఛానల్స్ని? ఈ ఏనా అన్నప్పుడు, ఆంధ్రజ్యోతి అన్నప్పుడు, ఏబీ అన్నప్పుడు ఎవడు పట్టించుకోడు. వాళ్ళు ఎట్టాగో రేటింగ్స్ అన్ని డౌన్ఫాల్ అయిపోయిన దాన్ని పిల్లర్స్ పెట్టి పైకి లేపుకోవాలని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా నాయకుల పైన, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమాలు. అయ్యా ఆ రోజు ఏం జరిగింది? మేము చెప్పం, మా పార్టీ క్యాటర్ చెప్పదు. అక్కడ ఎవరైతే ఆహ్వానించిన రైతులు ఉన్నారో వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి మా ఆహ్వానం మేరకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని మా దగ్గరికి రావాలనుకున్నారు. వాళ్ళు వచ్చే దారిలో టీడీపీ వాళ్ళు ఇట్లా దాడి చేశారని చెప్పి మేము పెట్టిన ప్రెస్ మీట్ కాదు అది. రీసెంట్లీగా పెనుమాకకు సంబంధించిన రైతులు ప్రెస్ మీట్ పెట్టారు. అది నిజం ఏందో తెలుసు. అన్యం పుణ్యం తెలియని పోలీసులు పాపం వాళ్ళు ఏం చేస్తారు? ఎవరు చెప్తే వాళ్ళ మాట వెంటనే. ప్రకాష్ మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, పెనుమాక రైతుల ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లు పెనుమాక వెళ్ళటం జరిగింది. రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం వెళ్తే లీగల్ టీము మీద, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కోడిగుడ్లతోటి, రాళ్లతోటి, కార్లు, వాహనాల మీద దాడి చేయటం విద్యార్థి విభాగం తరఫున మేము చాలా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నా, విద్యార్థుల సమస్యలు తీర్చమని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు కరెక్ట్ అని నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. మా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ విద్యార్థి అధ్యక్షుడు పానుగంటి చైతన్య గారి మీద అక్రమ కేసులు బనాయించి కుట్రతో కక్ష రాజకీయాలు చేయాలని చెప్పి నారా లోకేష్ టీం మొత్తం దీన్ని చాలా పెద్ద వ్యవహారంలో తీసుకువెళ్ళి నగర బహిష్కరణ చేద్దామని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి, అల్ట్రాసిటీ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి దీన్ని చాలా తీవ్రంగా చేసి నగర బహిష్కరణ చేద్దామని చెప్పేసి కూటమి ప్రభుత్వం పాల్పడుతుంది. అమరావతి రాజధాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జరిగిన దాడిని విద్యార్థి విభాగం చాలా తీవ్రంగా ఖండిస్తుంది. కార్యాలయంలో పనిచేస్తున్న మహిళలను ఎవరైనా ఇబ్బంది పెడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మహిళా కమిషనర్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరించారు. పోష్ యాక్ట్ 2013 అమలు చేసేలా చర్యలు తీసుకునేందుకు వివిధ విభాగాలలో పనిచేస్తున్న మహిళలకు అవగాహన కల్పించేందుకు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలోని శంకరన్ హాల్లో వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు చదువుకునే ప్రాంతాలలో, ఉద్యోగాలు చేసే ప్రదేశాలలో లైంగిక వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యను కమిషన్ దృష్టికి తీసుకురావాలని కోరారు. వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోస్ట్ యాక్ట్ వచ్చి 13 సంవత్సరాలు అయినా మహిళలు సరిగ్గా వినియోగించుకోవడం లేదని అన్నారు. ఈ యాక్ట్ మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. వర్క్ ప్లేస్ లో కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, చదువుకునే సంస్థల్లో కూడా లైంగిక వేధింపులు అనేవి కొంచెం ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయి. కాబట్టి వాటి మీద మేము మొదటి నుంచి కూడా అంటే ఎక్కువ ఫోకస్ పెట్టి ప్రతి జిల్లాలో కూడా రివ్యూ మీటింగ్స్ పెడుతున్నాం. రివ్యూ మీటింగ్స్లో ఏంటంటే అవేర్నెస్, అసలు పాష్ అంటే ఏంటి, అలాగే ఐసీస్ ఫామ్ చేశారా లేదా, అలాగే ఈ ఐసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ అయినాయా లేదా, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుంటూ, అలాగే షీ బాక్స్ పోర్టల్ గురించి ఎక్కడైతే కంపెనీస్ రిజిస్టర్ చేసుకోవటం కానివ్వండి, అలాగే ఎవరికైనా ఒక ఇష్యూ వస్తే షీ బాక్స్లో రిజిస్ట్రేషన్ చేయటం, ఇవన్నీ కూడా మేము వెళ్ళిన ప్రతి చోట చూసాం. ఎందుకంటే 13 ఏళ్ళైంది పాష్ యాక్ట్ అనేది వచ్చి, కానీ ఎక్కడా కూడా దీని ఇంప్లిమెంటేషన్ అనేది సరిగ్గా జరగట్లేదు. మెయిన్ థింగ్ పాష్ యాక్ట్లో మెయిన్ థింగ్ ఏదైతే ఉందో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కానివ్వండి, ఇంటర్నల్ కమిటీ అనేది ఎక్కడా కూడా ఫామ్ చేయట్లేదు.
చాలామంది చాలా లైట్గా తీసుకుంటున్నారు. ఆడవాళ్ళు పడే ఇబ్బందుల్ని, ఏదైతే వర్క్ ప్లేస్లో పడే ఇబ్బందుల్ని చాలా లైట్గా తీసుకొని అదంత పెద్ద విషయం కాదులే అన్నట్టు కనీసం ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కూడా ఫామ్ చేయకుండా కొన్ని కంపెనీస్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, దీనివల్ల ఏంటంటే ఇంటర్నల్గా సాల్వ్ అవ్వాల్సిన ప్రాబ్లమ్స్ చాలా కూడా కమిషన్ వరకు వస్తున్నాయి. ఇలా లైంగిక వేధింపుల మీద స్టార్టింగ్ మనం మొదటి నుంచి చూస్తుంటే యూజువల్లీ ఎక్కువగా మెడికల్ కాలేజెస్లో, యూనివర్సిటీస్లో, అలాగే గవర్నమెంట్ డిపార్ట్స్ కానివ్వండి, అన్ని చోట్ల కూడా ప్రాబ్లం అనేది ఉంది. అంటే రిపోర్ట్ అవ్వట్లేదు కాబట్టి హెరాస్మెంట్ జరగట్లేదు అనే దానిని అని అనుకోలేం. మాకు న్యాయం జరుగుతుందో లేదో అని చాలామంది కూడా ఈ కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. కాబట్టి మేము ఇలా రివ్యూ మీటింగ్స్ పెట్టి ప్రతి హెచ్ఓడి కూడా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, వాళ్ళ డిపార్ట్మెంట్కి తీసుకొని వాళ్ళ డిపార్ట్మెంట్లో ఏమైనా ఉంటే వాళ్ళు న్యాయం చేస్తే డెఫినెట్లీ ఇంకా చాలామంది కూడా ముందుకు వచ్చి చెప్తూ ఉంటారు. ఇంకొకటి మేమేం చెప్పదలుచుకున్నాం అంటే మాకు చాలామంది రాస్తున్నారు ఇలా జరుగుతుంది, మాకు సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుంది కాలేజ్లో అని, కానీ కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఏమీ ఇవ్వట్లేదు. దానికి ఏంటంటే మేము చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. అంటే అసలు ఎవరు కంప్లైంట్ ఏంటి, అట్లీస్ట్ బయటకు చెప్పైనా మా వరకన్నా మీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు ఇంకా ఈజీగా డీల్ చేయటానికి ఉంటుంది. ఒకే ఇలా తిరుపతి నుంచి కంప్లైంట్ వస్తే ఆల్ ది వే తిరుపతి వెళ్తే చాలామంది భయంతో కూడా మేము వెళ్ళినా కూడా చెప్పట్లేదు. సో మేము ఇచ్చే అష్యూరెన్స్ ఒక్కటే, మీకేమన్నా ప్రాబ్లం ఉంటే మాతో చెప్పండి, తప్పకుండా న్యాయం జరిగేటట్టు చూస్తాము. అవేర్నెస్ అనేది ఇక్కడ డిఎం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.